ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఎవరు లేరమ్మా, నేను ఒక్కదాన్ని. పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నాను, చచ్చిపోయాడు. పిల్లలు? పిల్లలు లేరమ్మా. ఎవడన్నా అంత ముద్ద తీసుకొచ్చి పెడతారమ్మా. అన్నం వండుకోలేని చేతులు రావు. చెయ్యి ఇరిగింది, చెయ్యి ఇరిగింది, ఈ గోడ దారింది. వీళ్ళు ఎవరు చూడరమ్మా, కేకేసిన పలకరు. ఇంకేదో ఒక కష్టం ఉంటుంది, ఎందుకులే ముసలిదాంతో అలా పిలుస్తూ ఉంటుంది ఏదో ఒకటి అని. చాలా పెద్ద కష్టమేమమ్మా ఈ వయసులో మీకు. అవి అన్నీ కూడా కష్టాలే. కష్టాలే. రాజ్యలాగా బతికానమ్మా నేను. ఇంత బారుండే ఎంటికలు జడేసుకుని 3 వేసుకుని ఒక్క పువ్వు పెట్టుకునేదాన్ని. నా వ్యవసాయం అంతా పోయింది. జామ మొక్క తీసుకొచ్చి ఎంత మొక్క పెట్టి చూడంత ఎవడు పెడతాడు కోసుకుంటారు. నువ్వు అప్పుడు వేసిన చెట్టు ఈరోజు అందరూ తింటున్నారా? తింటే తిన్నాయి, తినే కాయలేగమ్మ. అట్టుంటే కేకేయంగానే వస్తారు. ఏమైనా ఉంటే నీ దగ్గర? ఏదైనా ఉంటే కేకెత్తే పెడితే వస్తారు పరిగెత్తి. ఏదైనా లేకపోతే పెట్టకపోతే రారు. ఏదైనా అల్లం ఉంటేనే బెల్లం ఉండేది, లేకపోతే ఎవరు రారు నా దగ్గర. ఆకలేట్లేదా? ఆకలి అయితే ఎవరు పెడతారమ్మా? ఆకలి అవుతుందంటే ఎవరు పెడతారు? ఆకలి వేసిందంటే ఎవరు చెప్పుకోను. కొడుకులా కూతురులా ఎవరు ఉండాలని చెప్పుకోను, దేవుడికి చెప్పుకోవాలి.